నేను మీ వీరభవన్. అందరికీ నమస్కారం. మాటకున్న బలం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే నానుడి ఉంది సామెత. మన మాట నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటే అదే మనకెంతో బలాన్నిస్తుంది. ఆ బలం వల్ల ఈ లోకంలో ఎన్నో కార్యాలను సాధించవచ్చు. మంచి మాటల మీద ఎన్నో పనులు చేయించుకోవచ్చు. చాలామంది చేస్తున్నది ఇదే. ధృతరాష్ట్రుడికి విదురుడు మాటల బలం వల్ల ఏ కార్యాలు సాధ్యం అవుతాయో వివరించాడు. ధనం, బంగారం, వస్తువాహనమును సాధించవచ్చు మాటల వల్ల. మంచి మాటలనే. అలాగే కీర్తి ప్రతిష్టలను, గౌరవ మర్యాదలను కూడా పొందవచ్చు. మిత్రులను సాధించవచ్చు మంచి మాటలతో. మంచి మాటలతో అధికారం పొందవచ్చు. యుద్ధాలను కూడా సృష్టించవచ్చు మాటలతో. హే, నువ్వు నేను చెప్పేదేంటి, నీ మాట విన్ను, నేను చేయను, నీ పని నువ్వు చూసుకొని నా పని నేను చేస్తానంటే అక్కడే యుద్ధం వస్తుంది. శత్రువులను ఏర్పడవచ్చు. అదే మాటల వల్ల శత్రువులు కూడా ఏర్పడతారు. ధన నష్టం, ప్రాణ నష్టం కూడా కలవచ్చు మాట వల్ల కొన్నిసార్లు. పతనం వైపు జార్చవచ్చు కూడా మాటలు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమంటారు. నాలుగుకి అంత శక్తి ఉందన్నమాట. మాటకున్న బలం సద్వినియోగం చేసుకోగలిగితే ఉత్తమమైన ఫలితాలు, దుర్వినియోగపరిస్తే నీచమైన ఫలితాలు కలుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.